హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా బాగా లైకులు ఇచ్చినాయి. హై పాయింట్స్ కూడా మస్తు ఇచ్చారు దోస్తులు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దోస్తులు, మా బాధను అర్థం చేసుకొని మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే లైకులను చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా బాధను ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు, లైకులు కొడతారు. చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. మొగుడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. కొత్త సిరీస్ ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో ఇంకా అది చేయనిస్తట్లేరు దోస్తులు. ఇదే సిరీస్ కి చాలా మంది ఎడిక్ట్ అయిపోయారు, కనెక్ట్ అయిపోయారు. కాబట్టి ఇదే సిరీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం మేము కూడా. దోస్తులు, వీడియో నచ్చితే నచ్చకుంటే రెండు నచ్చినా నచ్చకున్నా కింద కామెంట్ బాక్స్ లో మాతో మాట్లాడండి. ఎందుకంటే మీకు మాకు కనెక్షన్ అనేది పెరుగుతుంది. మా అభిప్రాయం ఎట్లుందో రియాలిటీగా మా ఫేస్ చూడకుండా సరే మాతో మాట్లాడితే మీకు మేము రిప్లై ఇస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సరే ఈ రోజు వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 20 అనమాట. సరే వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగో, ఇప్పుడు వెళ్తుర్రు సోకులాడిలు. ఎప్పుడో పోదాము, 12 గంటల బస్సు దొరికింది అనుకో మంచిగా ఉంటది. లేకపోతే లేట్ అవుతుంది మనకు మళ్ళీ వచ్చేసరికి. కానీ ఇవే అన్నయ్య, ఇవే సోకులు అనుకుంటా తయారులై ఇంతసేపు చేసినాయి. ఇప్పుడు వస్తున్నాయి. మరి బస్సు ఉన్నదో పోయిందో నమ్మకం తక్కువ. నడువురి. ఓ పెంటవ్వ, ఈ బోడముకుంది మనకంటే మొదలేడు కూర్చున్న చూడు. ఆవు కదనే, ఈ లచ్చి ఎప్పుడు తానం చేయదు, ఏం చేయదాగో చూడు. అదే చీర మీద అట్టనే మాసిపోయిన ముఖం మీద ఎట్టేస్తుంది చూడు. ముఖమన్నా కడుకుంటే కదా ఈ గాయద ముఖం పెద్ద. ఆగు కొంప తీసి ఆ బోడలు లచ్చిని ఇట్లా తీసుకొని పోతుర్రు. అయింది ఇవి. అమ్మా చూద్దాము ఏమైందే. ఇంకెంతసేపు 12 గంటల బస్కి రెడీ అయ్యి ఉండు, పోదాము. మళ్ళీ నువ్వు లేట్ చేసినావు అనుకో, ఇక బస్సు మిస్ అయిందనుకో మంచిగా ఉండదు అని చిలక పలుకులు బలికిరు కదా. ఇంకా తయారులు అయిపోలేదా మీకు? అబ్బో, జుట్టు బాగానే. ఎందుకే దూకుంటందుకు టైం లేదా, లేకపోతే దూవని లేదా ఇంట్లో? ఈ బోడదేమో అగో ఏ డ్రెస్ వేసుకొని తయారైన చూడు, బక్క ముఖంది. టీక్ టాక్ తయారై వచ్చిర్రు. అమ్మో, నాకు గసంటి సోకులు అవసరం లేదు తల్లి. ఆయన నాకు గసంటి సోకులు వాడు రాని రాదు. ఎట్లుంటే అట్నే వస్తాను, ఉరిపోదాం. నీకు సోకులు వాడు కాదు, నీకు తానం చేయాలంటే పుట్టెడు భయం ఉన్నట్టుంది. అందుకే తానం చేయు. 4-5 దినాలకు ఒకసారి చీర మార్చుకుంటట్టున్నావు. నాకు ఎరకలేదా నీ గురించి? ఇక మా మీదనే ఏడుస్తావు. కానీ నడు. అమ్మా, నేను అనుకున్నది కరెక్టే అయ్యింది. ఈ ముండలు నాకు చెప్పకుండా చేయకుండా ఆషాఢం ఆఫర్ చీరలకు పోతున్నట్టుర్రు. కిల్లలు లెక్క చీరలు తెచ్చుకొని ఇంటికి వచ్చినాక వంచుకుంటట్టుర్రు. ఈ అవ్వ ఏడిపోతుర్రే బద్మాషులు. అంటే గీడిదాకా పట్నంలో పని ఉన్నది అని చెప్తున్నాయి. ఏం చేయాలి వీటితోని? అదే ఎన్నడుకున్నా ఏదేమైనా ఈ వీళ్ళు ముగ్గురే దోస్తులే. ఈ అవ్వ, ఈ పెంటవ్వ చాలా కథలు మారది. ఈయన దగ్గర పైసలు ఉండేవి కదా, ఇదేమొస్తుంది ఇదేమి కొంటది అని నాకు చెప్పకపోయిర్రేమో. సరే తీయి, ఎన్నటికైనా నాతో పని రాదా చూద్దాం. అమ్మో, ఈ వీటికున్న తెలివి ఎవ్వరికి లేదు. మందిని ముంచి తెలివి మస్తుగున్నది. ముగ్గురే. అయినా ఆళ్ళ లెక్క తిరగాలి, ఆళ్ళ లెక్క పైసలు ఖర్చు పెట్టాలంటే నా నుంచి కాదు. నా దగ్గర ఉన్నంతలోనే ఉంటా నేను. ఆ వీటికి ఏమైనా ఆకరా పీకరా? ఈ బక్కవ్వకు పెంటవ్వ కన్నా ఒక బిడ్డకు పెట్టేది లేదా, కొడుకులో పెట్టేది లేదా? వాళ్ళ సంబంధాలు వాళ్ళ సంసారాలు అంతా మంచిగానే ఉన్నాయి. కాబట్టి ఇవి మంచిగా కష్టం చేసిన కూలి కాడ నుంచి ఇవే మంచి సోకులు పడుకుంటూ తింటాయి పంతాయి. అయినా ఈ బోడ ముఖం దానికి లచ్చికి దీనికేం రోగం పుట్టింది? ముసలుగా అయితుంటే గివ్వేం సోకులు? కొడుకు సంసారం ఆగమైతుంది, కోడలు అమ్మగారింటికి పోయి ఇంకా వస్తలేదు. అవే లొల్లి పంచాలల్లా సిగ్గు లేకుండా వచ్చిన దీనికి. ఈ అవ్వ షికార్లకు అక్కడ ఇక్కడ షాపింగ్లకు పోతున్నది బద్మాషిది. ఎవరేమైపోతే నాకేంది, ఎవరి సంసారం ఆగమైతే నాకేంది? అమ్మ, ఈ ముసలం కంట్ల పడ్డనా? ఈయనతోని మాట్లాడితే ఇక సోది. అబ్బబ్బబ్బా, పెట్టి చంపుతాడు. వీడికి జంపు కావాలి ఆడు రాకముందుకే. ఓ పోషవ్వా, ఓ పోషి. అబ్బా, పిలిచిండా? అవ్వ, పలకకుట్టొక బాధ పలుకుతొక బాధ ఈయనతోని. ఏంది తాత? ఏం లేదు గాని, మరి మీ దోస్తులందరూ ముగ్గురు కూడి పోతుర్రు, నువ్వు పోతలేవు? షాపింగ్ పోతాను, నీ దగ్గర పైసలు లేవా ఏంది? లేకపోతే నీకు చెప్పలేదా వాళ్ళు? చెప్పిరి కానీ నేనే పోతలేను. వీటితో పోయే కంటే మూసుకొని ఉండేది మేలు తాత. నిజంగా అమ్మో, అవి సోకుల మారివి. ఇక నలుగుట్ల నవ్వుల పాలు చేస్తే అవి. ఏమొద్దు కావాలంటే నా మొగని తీసుకొని నేను పోయి షాపింగ్ చేసుకొని రాలేనా? అవ్వ, వీటితోనేంది పోయేది? అమ్మో, నీ మొగడు నిన్ను తీసుకోతాడు, తాగుబోతులు వచ్చాడు. నీ అవ్వ కాదు పుల్ల, కట్టిన చీరలే కట్టే బదులు గట్లా అగ్వసాగ్వ దొరికిన చీరలంటే పోయి తెచ్చుకుంటే ఏమైతుంది? ఎప్పుడు కష్టమే చేస్తావు కదా. ఈ అవ్వ ఏమైనా మొగనికి తాగు అని పటని పైసలు ఇస్తావు. ఈ అవ్వ పొల్లకి నా వరయ్య.
నేనేడిచ్చిన తాత, ఆయన కష్టం చేసుకున్న పైసలతో ఆయన తాగుతాడు ఉంటాడు, నన్ను అడుగుతాడు, అడిగాడు అడిగాడు. అబ్బో, అవన్నీ నాకు ఎరకనే గాని చెప్పు చెప్పు, నీకు చెప్పలేదు కదా వాళ్ళు, చెప్పకుండా చేయకుండానే పోయిరు కదా నీకు తెలియకుండా. ఈ ముసలోడైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాడు, ఇంకెవకుండా వల కొడతాడు. ఈయనకెట్లేరుక ఇడు కావాల్సుకొని అడుగుతుండా ఏంది, ఒక రాయేసి చూద్దామని మాట్లాడుతుండా. అరే చెప్పు పిల్ల, నాలుగు తలకాయ ఇష్టమైంది, ఏమైంది చెప్పలేదు కదా, నిన్ను సైస్తారు కదా వాళ్ళు, అన్ని చెప్పుకోరు కదా, నీతో మంచిగా ఉండరు కదా. ఏ గట్లేం లేదు తాత, చెప్పిరు ఫోన్ల మీద ఫోన్లు వేసి రా రా అంటారు కానీ ఇక నాకెందుకు వాళ్ళెంబటి పోవుడు నచ్చలేదు. ఇక పట్నంలో ఎట్లుంటుంది అమ్మో 10 మందిల పని. ఇక ఆడ ఏమన్నా ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఎక్కువ రేటు తీసుకురనుకో, నాకు ఇవ్వద్దా వద్దని నేను నచ్చలేదు అని అనుకో, ఇక అప్పుడు ఇజ్జత్ తీసి పడేస్తాను. ఎందుకు నచ్చలేదు, నీకు ఎప్పుడు నచ్చేయి, నువ్వు ఓల్డ్ మోడల్ చూస్తావు అంటే నాకు ఓల్డ్ మోడల్ నచ్చుతాయి తాత. మరి వాళ్ళేమో కొత్త కొత్త ఫ్యాషన్ ముసలి దానికి కుసుమ కూడా అలా అన్నట్టు వయసు కూరలు కట్టుకునేటి వీటిలో తెచ్చుకొని కట్టుకుంటారు. నాకు అట్లా కాదు కదా, అయినా కట్టినా నా మొగడు మంచిగా చూడాడుగా నన్ను. అదే నువ్వు కట్టంది మొత్తం నీ మొగన్ చేపట్టుకే కదా. సరే సరే పోంతి, సరే గాని మా నా ఎంటొస్తావు. నేను ఆషాఢం చీరలు నేను కూడా ఇప్పిస్తా దారా, నీ దగ్గర పైసలు ఉన్నాయో లేవో. ఈ మూసనే దెంగ, ఈడేంది నా పనం తింటుండు, ఓయమ్మో ఈయనంట పోవాలనా. అమ్మో ఎట్లా మాట్లాడుతుండీడు. ఓ పిల్ల, ఏమైంది ఊకూగా నాలుగు తలకాయ వేసి నోట్లో గులుక్కోబడితివి. దాదా, నా దగ్గర మస్తు పైసలుంటాయి, పింఛన్ పైసలు ఎట్లొచ్చినాయి అట్నే దాచిపెట్టుకుంటా. ఒక నెల పింఛన్ పైసలు పెట్టి మస్తు చీరలు ఇప్పిస్తుందా, నీ ముఖానికి నీ మొగడు ఇప్పియడు. వద్దు తాత, నాకు మస్తు చీరలున్నాయి. నా మొగడు మొన్న సంవత్సరమే మస్తు తెచ్చిండు దసరా పండుగకు, అవే బోలెడున్నాయి ఇంకా కట్టుకోనివి. ఏమొద్దు నేను పోతున్నా. అదేంది ఓ పోసి, మీ పొల్లకి వారే, ఆగు, పిలుస్తుంటే మాది ఇంకా పోయింది. పుల్లకు ఇక అర్థమైనట్టుంది నేను వేరే విధంగా మాట్లాడుతున్నాని. ఈ పుల్లకు మొగడు చక్కగా చూడకుండా రోషం అయితే ఎక్కువ ఉంటది. మరి మొగడు తాగుబోతోడు, ఆ మొగడు చక్కగా ఉండడు అని ఇక ఇట్లా మాట్లాడిన వాళ్ళతో మంచిగా ఉంటే ఏమైతుంది, చీరలు సారలు దొరకాయా ఈ అవ్వ, పుల్ల మొత్తం లెక్క లేకుండానే చేసిపోయింది. అమ్మో ముసలోని తినవారయ్యా, ఎంత తెలివి ఉన్నదిరా ముసలోడా నీకు. అబ్బబ్బబ్బో చూసిరా దోస్తులు, అందుకే పెళ్ళాలతోని మొగోళ్ళు చక్కగా ఉండాలి, మొగోళ్ళతోని పెళ్ళాలు చక్కగా ఉండాలి. ఇక గట్లయితేనే సంసారం సచ్చేదాకా మంచిగా సాపిగా నడుస్తుంది. లేకుంటే గిసొంటి బద్మాషిగాళ్ళు ముసలోడైనా వయసోడైనా సూరోడైనా ఏసొంటోడైనా పెళ్లి కానోడైనా ఇక అందుకే గసొంటి ఆడోళ్ళను పట్టుకుందామని చూస్తాడు, పిచ్చి పిచ్చి శాతలు చేద్దామని చూస్తారు. అందుకే ఎవరైనా మన అనుకున్నలతోనే నిమ్మలంగా ఉంటే ఇంకా వేరేవాడు ఎందుకు వస్తాడు సందులకు. అందుకే దోస్తులు, ఇలాంటివి మీకు కొంచెం తెలియజేయాలన్నట్టు మొదలు తీసుకొస్తాను, ప్లీజ్ అపార్థం చేసుకోకూరి. అమ్మా, మమ్మీ, ఏమైంది బేటా? ఏం లేదమ్మా, వాళ్ళు ఫోన్ ఎత్తిరా, మళ్ళీ రిటర్న్ కాల్ చేసిరా లేదా అడుగుదామని పిలిచిన. ఏమైంది, డాడీ ఎటు పోయిండు, ఏమన్నా చెప్పిండా నీకు? లేదు బిడ్డ, ఏం చెప్పలేదు. లోపలనే ఉన్నట్టుండు, మరి పైనే ఉన్నాడో ఏమో, వస్తాడుండు అడుగుదాం. ఆగు, యాదిల్నే ఉన్నాడు, ఇంట్లో లేడు బిడ్డ, బయటికి పోయినట్టుండు. వచ్చినవా డాడీ? ఎందుకమ్మా, ఏమైంది? మీ మమ్మీ నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నట్టురు? ఏం లేదయ్యా, అదే ఆ పాస్ మల్లోళ్ళు ఫోన్ ఎత్తుతలేరంటివి కదా, ఫోన్ ఎత్తి ఏదో ఒకటి చెప్పిర్రా, లేకుంటే మళ్ళీ రిటర్న్ కాల్ చేసిర్రా లేదా అని అడుగుతుంది బుజ్జి. లేదమ్మా, చేయలేదు. ఎన్నిసార్లు చేస్తున్నా ఆడెత్తుతలేడు, మీ అత్తమ్మ ఎత్తుతలేదు. ఏం చేయాలి నాకు ఎక్కడ అర్థమైతలేదు. డైరెక్ట్ ఆటో కట్టుకొని ఇంటి ముందటనే పోయి ఉందామంటే ఆ ఇంటికాడ ఉండరో లేరు, మళ్ళీ పెద్ద పరిశాన్ అవుతుంది. లేకుంటే మళ్ళీ ఇంత దూరము వచ్చి వేస్ట్ అన్నట్టు అట్లా అనిపిస్తుంది. అందుకే ఆగుతున్నా నాన్న. ఇది ఎవరో ఫోన్ చేస్తుర్రు. హలో, ఎవరు? నేనయ్యా, మీ బిడ్డలు అత్తగారి ఇంటి ముందట ఉంట చూడు ముసలాయనను, ఆయనను మాట్లాడుతున్నా, బాగుర్రా. బాగున్నాం పెద్దనాయన. నీ నెంబరు 10-15 రోజుల సంది దోలాడుతున్నా, ఎవరిని అడిగినా ఇస్తలేరు. ఇక టైంకి నువ్వే ఫోన్ చేసినావు, ఆ దేవుడే నిన్ను చేపించినట్టుండయ్యా. బాగుర్రా మీరు? బాగున్నాం నాయనా. ఎందుకు, ఏం పని మీద చేద్దాం అనుకున్నావయ్యా నాకు? అదే నా బిడ్డోళ్ళ అత్తగారి గురించి అడుచుకుందామని ఫోన్ చేద్దాం అనుకున్నయ్యా. గట్లనా. అవుగాని నీ బిడ్డని ఇంకెన్ని రోజులు ఉంచుకుంటావయ్యా, ఆషాఢమని పోయిందని అంటారు అందరూ. మరి వాళ్ళ అత్త అందరికి అదే డబ్బు సాటిస్తుంది, నిజమేనా? ఆషాఢం అమ్మగారింటికి పోవాలన్నట్టు తీసుకొని పోయినావా ఎట్లా నీ బిడ్డను? ఆహా, ఇక ఆషాఢం ఒకటి వంకొచ్చిన అది అంటే వాళ్ళ అత్త ఊరోళ్ళందరు గట్నే చెప్తుందా పెద్ద మనిషి? అవునయ్యా, అంటే ఏంది నీ కోడలు ఎన్ని రోజులు అమ్మగారింటికి పోయింది, గిట్ల ఎవరన్నా పోతారా అని అంటే ఆషాఢం అమ్మగారింటికి పోవాలని పంపించిన కొత్త పెన్ పిల్ల అని చెప్తుంది. మరి నిజమేనా వద్దామా అని అడుచుకుందామని చేసిన నేను.
ఏ లేదు పెద్దనాయన, ఇక నీ దగ్గర అబద్ధం ఎందుకు? ఇక వాళ్ళ గురించి తెలిసిందే కదా, మంచోళ్ళు కాదు, గయ్యాలు గంపలు. ఇక తల్లి అట్లనే ఉంది, కొడుకు అట్లనే ఉన్నాడు. ఏం చేయమంటావు? నా బిడ్డ మా ఇంటికి వచ్చి 2 నెలలకు ఎక్కువ అవుతుంది, ఇటే ఉన్నది. మరి వస్తావా రావా అని మొగడొస్తలేడు, ఫోన్ చేస్తలేరు, అత్త ఫోన్ చేస్తలేదు. ఏం చేయాలి పెద్ద మనిషి? ఆ నా బిడ్డను నా బిడ్డ అని ఉంచుకుందునా, ఇట్లా ఉంచుకుంటే తప్పు అని అత్తగారింటికి పంపిద్దునా? ఎక్కడ అర్థమైతలేదు. అరే ఎందుకయ్యా ఏమైంది? అసలు ముచ్చట ఏంది చెప్పు, నాకు అర్థమైతలేదు కథ. ఇది ఉల్టా పల్టున్నది. గదేనయ్యా, ఇక చెప్తాను. నా అల్లుని గురించి నీకు అంత ఎరకనేనాయ్. ఆడు పెద్ద బట్ట వాచోడు, లంగ పూకోడు, దొంగ పూకోడు, అన్నీ నీకు ఎరకనేనాయే. ఇక నా బిడ్డని తెలిసో తెలియకనో తెలియకనే ఇచ్చిన. నాకు ఇసొంటోడు అని తెలిస్తే ముందుగా ఇయ్యకనే ఇయ్యకపో, అట్టెంకల రాకనే రాకపో. నేను ఇచ్చి నేను గింత బాధపడాల్సి వస్తుంది. నట్టు ఇట్లా మునిగినట్టు అయిపోయింది పెద్ద మనిషి. ఇక నా బిడ్డని ఇచ్చిన మంచిగానే ఉన్నారు, 5-6 నెలలు మంచిగానే ఉన్నారో లేరో. నా బిడ్డ అయితే మంచి సంసారం చేసింది. ఇక ఇప్పుడు అమ్మగారింటికి వచ్చిందంటే పో పో బిడ్డ, చాలా రోజులు అవుతుందని నేను వాళ్ళ అమ్మ అంటే పోనంటే పోను. గిట్ల పరిస్థితి. నా మొగడు చక్కగా ఉంటలేడు, నా అత్త మంచిది కాదు. ఏదేమైనా కొడుకు దిక్కే సపోర్ట్ ఇస్తుంది. మరి కొడుకు రాత్రి వచ్చినా వంతు నన్ను ఫోన్ మాట్లాడుకుంటా బయటనే ఉన్నా, ఒక్క మాట తిట్టదు చెయ్యదు. టైంకి వస్తాడు, తింటాడు, మళ్ళీ పోతాడు. నైట్ ఎప్పుడో వస్తాడు, పంతాడు. నన్ను పెన్న లెక్క చూడడు అని నా బిడ్డ ఏడుస్తుంది పెద్ద మనిషి. ఇక నేను ఏమనాలి చెప్పు? వచ్చి పంచాయతీ పెడదామంటే ఫోన్ ఎత్తుతలేడా బాడుకవుగాడు. నా అల్లుడైతే తర్వాత సంగతి. కానీ వాళ్ళ అమ్మకేం రోగం పుట్టింది, అది ఇట్లా ఫోన్ ఎత్తుతలేదు. అరే వాళ్ళ అత్త లేదయ్యో, ఆషాఢము కేజీలలో ఆఫర్ చీరలు కొంటానికి పోయింది. ఇప్పటిదాకానే కనిపించింది నాకు. ఇక దాని అంటే 2 దోస్తులు ఉంటారు, ఆ బక్కది లడ్డుది. ఇక ముగ్గురు కలిసి పోయిర్రు. ఆహా, అసొంటి కథలు గిట్లున్నాయి ఆ పెద్ద మనిషి ఆమె దగ్గర. నీ అవ్వ ముసలిడికి వచ్చినా గిట్లా అన్ని సోకులు అవసరమా? నీ అవ్వ. మరి నా కోడలు ఎట్టెట్టున్నది? నా కోడల్ని తీసుకొచ్చుకుంటా ఈ బట్టెవాజోడు ఇంకా లంగపు పనులు వేసుకుంటా పోతూనే ఉన్నాడు. ఆ పుల్ల జీవితం ఆగమైతట్టుంది. దానికి ఇంతలానే సిగ్గుశరం ఉండాలి కదా పెద్ద మనిషి. దానికి ఉన్నదయ్యా, దాని మొగడు ఇంకా కిలాడు ఉంటుండే. ఇక చచ్చిపోయిండు గాని ఇక ఆమె తగ్గట్టు ఆయన కొడుకు పుట్టిండు. ఇక ఈ మంటవా, నా కొడుకు ఎక్క నన్ను పోని, నా మొగడు ఎక్క నన్ను పోని. ఎవరి జీవితం అని చూసుకున్నప్పుడు నా జీవితం నేను చూసుకోవాలని బాగా కష్టపడుతుంది. ఇక పొలం మీద అదో ఇదో పండ్లు చేస్తూనే ఉంటది, కూరగాయలు అవో ఇవో పండిస్తూనే ఉంటది. ఇక ఆమె సోకులకు సొమ్మందాలకే సరిపోతాయి. ఇక గసంటి పట్టించుకోదా పుల్ల. దాని సోకులే వేరే అయ్యా. జరుండు మరి వచ్చి మాట్లాడకపోయిర్రా? ఒక 10 మందిని మీ వాళ్ళని తీసుకురాకపోయినావు, వచ్చి పంచాయతీ పెట్టకపోయినావు? గదే నాయన, గట్లొచ్చి మాట్లాడదామని మా ఊళ్ళో ఒక 4-5గురిని రెడీగా పెట్టిన, పోదామని తయారులు పెట్టినా ఇక ఫోన్లు పడతలేరు. మళ్ళా మేము పోయినాక ఉంటారో ఎక్కడన్నా దింకపోతారో అని అంత దూరం వచ్చి వేస్ట్ అవుతుందని గట్లా క్యాన్సిల్ అయినాం. ఇక వస్తాం అగొస్తామని ఫోన్ చేద్దామంటే మచ్చం లేవడతలేరు అయ్యా. ఇక మల్లుడుగాడైతే మొత్తం స్విచ్ ఆఫ్ పెట్టుకుని పోను. ఆడి ఇంటికాడ ఉన్నాడే, ఎక్కడన్నా చచ్చిండా? నీ కంట్లో కనిపిస్తుండా? ఏడయ్యా, 3-4 రోజుల సందాడు ఇంటికి వస్తలేనట్టుండు. ఎటు పోతుండో ఏం కథనో. ఇక చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఆ బాడుక ఇంకో దాన్ని ఉంచుకున్నాడు, ఇంటి పక్కదాన్నే. దానికి పిల్లలుర్రు, మొగడున్నాడు. ఇక దానికి ఏం రోగమో. ఇక అది లేదు ఈడు లేడు. మరి ఎక్కడన్నా పొయ్యిర్రా ఏం కథ, నాకు అవన్నీ తెలియదయ్యా. మళ్ళా నా పేరు ముందట వేసారు, నా పేరు బదలామవుతుంది. అదే ఇక నీ పేరు బదలాం చేసేది ఏం లేదు పెద్ద మనిషి. నీ పేరు ఎత్తమో, నీతో మాట్లాడుతున్న సంగతి, నీకు మాకు మాటలు ఉన్నాయి సంగతి ఇట్లా ఆడ తెలియకుండానే ఉంటాం. కానీ గదే ఎరకైంది. మా బిడ్డ మాకు కూడా ధైర్యంగా చెప్తలేదు. ఇక మా కాల్లో ఇల్లో చెప్తేనే ఎవరు పోరగాడు మంచోడు కాదు, పెళ్లి కాకముందుకే వేరే సంబంధాలు అట్లా ఇట్లా ఉన్నాయి, ఆయనకు బాగానే చెడు బుద్ధులు చెడు అలవాట్లు ఉన్నాయి అని చెప్తుర్రు. ఇప్పుడు ఎరకైతుంది. పెళ్లి కాకముందుకు ఎరకైతే నా బిడ్డనిద్దునా? ఎంత గౌరవంగా జాతి పెంచి పెద్ద చేసిన ఒక్క బిడ్డనా అని ఏ అవ్వ. ఇక నా బిడ్డ జీవితం ఆగమైతుంటే నేను చూడలేను పెద్ద మనిషి. అందుకే తాడో పేడో తేల్చుకుందాము. ఇక వస్తే ఏదో ఒకటి అవుతుంది. నచ్చి తుంచుకుంటాడేమో, లేకపోతే విడాకుల కాయిదమన్నా రాపిద్దామా అనుకుంటే ఇక చూడు ఇట్లాంటి బట్టవాది లెక్కలు చేస్తున్నారు. ఫోన్ ఎత్తుతలేరు. నన్ను మస్తు ఏడ్చేరా నీళ్ళు తాపిస్తారు పెద్ద మనిషి అంటే ఫోన్ ఎత్తక. అయ్యో పాపం, ఇక నీ గుణం చాలా మంచిదయ్యా. అయినా మీ సుట్టరికమే మంచిది పో. మీ భార్య అయినా సరే, నీ బిడ్డ అయినా సరే. ఇక ఇంటి ముందరికైనా తాత తిన్నవా, చాయ్ తాగుదురా, ఏమైనా టిఫిన్ చేస్తే తిందురా తాత అంటే, తిన్నా బుజ్జి తిన్నా అని చెప్తే, ఎందుకంటే అది అంత మంచిది కాదు. అమ్మో అది గయ్యాలది. దాని కంట్లో పడ్డాను అనుకో, ఇక చాయ్ తాగుకుంటారు ఇంట్లో. ఇక అది నానా మాటలు అంటది. దాంతో రసబుస్ ఎందుకని నేను ఓనయ్యా. ఇక నీ బిడ్డ ఒక్కతున్నప్పుడు నిమ్మలంగా పోయి మాట్లాడతా మనమరాలు లెక్క అనుకోని గంతే. వాళ్ళ ఇంటికి ఒక బిచ్చగాడు ఇట్లా ఓడయ్యా. అంతేనా? అదే, ఏదో చూస్తానికే డబల్ అంతస్తుల బిల్డింగ్ లెక్క ఉన్నది కానీ వాళ్ళ గుణాలు అయితే మంచివి కావు పెద్ద మనిషి. నిజంగా చెప్తున్నా. ఈ అవ్వ
ఆడిదాన్ని అయ్యుంటే ఇప్పటివరకు ఏడ్చుకుంటూ కూర్చుందినేమో, మొవ్వోడిని అయ్యుండి ఇంత గట్టిగా మాట్లాడుతున్నా నీతోని. అదే జర వచ్చేది రాంది నాకు ఎప్పటికప్పుడు జర సాటుగా నిలబడి ఫోన్ చేసి మాట్లాడి చెప్పయ్యా. ఉండేది లేని చెప్పు. జర రేపు వద్దాం అనుకుంటున్నాము. మా అన్నదమ్ములని మా అక్క చెల్లెలని అందరినీ దోలుకొని వస్తా, పంచాది పెడదాం అనుకుంటున్నా. జర చెప్తావా అయ్యా రేపు? చెప్తా బిడ్డ. ఇక గాముచ్చట్నే కదా చెప్తుంది. రేపు నేను చూస్తా బాగానే, బయట కూర్చొని చూస్తా ఎటు పోయి ఏది ఏం కథ, ఆ బాడక ఇంటికి వస్తున్నాడా లేదా అన్ని కంటగానే పెట్టి అప్పుడు ఫోన్ చేసి చెప్తా. నిమ్మలం గొద్దురు గాని. అదే మళ్ళీ అంత దూరం వచ్చి వేస్ట్ అవుతుందని అదే ఆలోచన అయ్యా. మళ్ళీ పైసలు లేవు. ఈడికే పెళ్లి చేసి మస్తు అప్పుట్టడు బాధలలో ఉన్నాము, అప్పులలో ఉన్నాము. ఇక గదే ఆలోచన. మంచిదయ్యా, నేను ఫోన్ చేస్తా రేపు. డాడీ, మా ఇంటి ముందర తాతతో మాట్లాడినావా ఇప్పుడు? అవునమ్మా, బాగానే గుర్తుపట్టినవు. నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే గొంతు బయటికి వినిపిస్తుంది డాడీ. ఆ తాత చాలా మంచోడు తెలుసా. నేను ఒక్కదాన్ని బయట బాధగా కూర్చుంటే, ఏడ్చుకుంటూ కూర్చుంటే మస్తు సార్లు వచ్చి అట్లమ్మా ఇట్లమ్మా ధైర్యంగా ఉండు, ఏం కాదు, ఆడు మంచిగా ఉండకున్నా సరే నువ్వు మంచిగా ఉండాలి బిడ్డ అని ఎన్నో మంచి మంచి మాటలు చెప్పిండు తెలుసా. చాలా మంచోడు ఆ తాత. అదే అమ్మా, ఇక వాళ్ళు ఫోన్ ఎత్తుతలేరు కదా. ఇక వాళ్ళు ఎత్తరు, ఆ కథ కాదు. ఈ పెద్ద మనిషి నెంబర్ తీసుకున్నా కదా, వచ్చింది కదా. ఇప్పుడు రేపు పోదాము. రేపు పోయి తాడో పేడో తెలుసుకుందాం. ఉంటంటే పోదాము. అదే పెద్ద మనిషి చెప్తాడు కదా. ఇక చూద్దాం. నువ్వేం బాధపడకు నాన్న. పో పైకో, పండుకోపో తిని. మరి ఏమైందయ్యా, రేపు ఇట్లా పోదామంటావా, క్యాన్సల్ అవుతుందా, ఎట్లా సంగతి? ఇక పెద్ద మనిషి ఫోన్ చేస్తానేనా పోయేది, లేకుంటే లేదంటావా? ఇక పెద్ద మనిషి ఉన్నారు అంటే పోదాము. పక్కా ఫోన్ చేస్తాడు. ఉన్నారు లేరు అని ఏదో ఒకటి చెప్తాడు కదా, అప్పుడు చూద్దాం తీయే. ఏమో అయ్యా, నలుగుట్ల పరాశకము, నలుగుట్ల నవ్వుల పాలు. ఏందో మీ అన్నదమ్ముళ్ళు చిరాకు పడతారు ఇక. ఒకసారి పోదామంటాడు, ఒకసారి వద్దంటాడు. మా అన్న అని ఏమేమి అనుకుంటారో మీ తమ్ముడు గిట్లా. నీ అవ్వ ముందే నీకు విలువ లేకుండా పోయింది మీ ఫ్యామిలీలా. ఇక ఇప్పుడు రేపు పోదామని ఫోన్ చేసి మళ్ళా లేరు అంటే క్యాన్సిల్ అన్నామనుకో, ఇక మళ్ళీ పిలిచినా రారు, తూ తూ అని ఉంచుతారు. ఈ అవ్వ ఏం బతుక అయిపోయి మనది. ఎన్నెన్నో కలలు కన్నాము. అక్కడ ఊర్లల్లో ఇయ్యకు, మంచోళ్ళు ఉంటారు, షెడ్డోళ్ళు ఉంటారు, కొందరు సైకోగాళ్ళు ఉంటారు అని నేను చెప్పిన. నా మాట విన్నవా? ఏం కాదు, మంచి సంబంధము మా చుట్టాలు తెచ్చిర్రు అని ఇస్తివి. ఇప్పుడు చూసినవా ఎంత కడుకయ్యింది. అందుకే ఎవ్వరు మాటలు వినొద్దయ్యా. మనకు నచ్చితే వెయ్యాలి, ఏ పనైనా, నచ్చకుంటే ఇంకా జరగాలి. ఈ అవ్వ పోని ఊకోవే. ఆ దేవుడు మన రాత ఎట్లా రాస్తే గట్లనే జరుగుతుంది. ఊకో. ఇక మన బుజ్జమ్మ తల రాత ఎట్లా రాసిండో, మనది ఎట్లా రాసిండో, ఇక అన్నిటికన్నీ ఇక బాధపడుకుంటుంటే గిట్లనే ఉంటుంది. కానీ ఊకోవే. ఈ ఆమె బాధపడకు, ఏడవకు. నాకు బాధ అవుతుంది. ఊకో. నీకంటే ఎక్కువ బాధ నాకున్నది. నేను చూపిస్తున్నానా చెప్పు. అయ్యో, ఎంత బాధ అనిపిస్తుందో. అబ్బా, నా మనసు అంత బాధగా బరువు ఉంది. ఈ అవ్వ, చాలా మంది తల్లిదండ్రులు తన బిడ్డల కోసం, తన కొడుకుల కోసం గిసొంటి పరిస్థితులు అయినప్పుడు అస్సలు తట్టుకోలేరు, నిజంగా ఎదుర్కోలేరు ఆ బాధను. అందుకే దోస్తులు, ఇక మన పిల్లల్ని సంబంధాలు చూసి ఇచ్చేటప్పుడు జర పాటి పసాలు ఆలోచించి, మంచోళ్ళ చెడ్డోళ్ళ ఒక 10 మంది నడుచుకొని మన పిల్లల్ని జర మాట్లాడుకొని, వాళ్ళ మనసు వీళ్ళ మనసు ఒకరినొకరు అర్థం చేసుకునేటట్టు ఉన్నారా లేరా గట్లా చూసి ఇయ్యాలి. కానీ ఎట్లా పడితే అట్లా వాళ్ళు సంబంధం తెచ్చిర్రు. ఆడెసంటోడు అయి ఉంటాడు. ఇప్పుడు ఆడోళ్ళు అయినా సరే, మొగోళ్ళదే తప్ప అంటలేను నేను, ఆడోళ్ళు కూడా ఆమె ఎసుంటిదో. అందుకే జర ధైర్యంగా మాట్లాడాలి, నలుగురితోని మాట ముచ్చట అడుచుకోవాలి. గప్పుడు అయ్యాలి దోస్తులు. లేకుంటే చూడుర్రి ఎట్లాంటి పరిస్థితి అయ్యిందో. చెప్తున్నాం కదా, అందరు మంచోళ్ళే ఉండరు. ఇట్లాంటి బాధ ఏ పగోళ్ళకి రావద్దు, పక్కోళ్ళకి రావద్దు దోస్తులు. నిజంగా వీళ్ళకు ఒకానొక బిడ్డే. ఆ బిడ్డకు ధైర్యమే వీళ్ళిద్దరు లేకుండా ఇట్లనే ధైర్యం చేయడం ఏడ్చుకుంటా ఆమె ముందు కనిపిస్తే ఆమె ఏమైనా ఉంటుందా? ఈ అవ్వ, నాకు ఎవ్వరు లేరుగా, మా అమ్మ మా నాయనని నా కోసం బాధపడుతుర్రు, నేను బతికేందుకు అని ఎట్లుంటుంది చెప్పుర్రి. అందుకే ఎవ్వరైనా చెప్పిన మాటలు వినొద్దు, చెప్పుడు పనులు చేయొద్దు. మరి నచ్చితే ముందడుగేయాలి, లేకుంటే లేదు దోస్తులు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరి దోస్తులు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా కంటిన్యూషన్ వీడియోస్ కూడా చాలా టైం పాస్ గా తీసుకురానిక మేము ముందుకు వస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ని సపోర్ట్ చేయరి. ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. ప్రతి ఒక్కరికి పేరు పేరున కాళ్ళు ఏళ్ళు మొక్కి మరీ చెప్తున్నాం దోస్తులు. చాలా కష్టపడి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని వీడియోస్ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ మధ్య చాలా బాగా సపోర్ట్ చేస్తారు. కష్టానికి ఫలితం దొరుకుతుంది అని అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేస్తే మనకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని సపోర్ట్ చేయరి. సరే దోస్తులు, ఉంటాం. మళ్ళా కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాను నేను స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుస్తాం.